నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈ షాల్వా ఎందుకు కప్పుకున్నానో తెలుసా మీకు? ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కప్పారు నాకు. ఉమెన్స్ డే ప్రోగ్రాంలో వేదిక మీదకి పిలిచి నన్ను, మధుప్రియ, అలాగే సింగర్ విహా మా ముగ్గురికి కప్పారు. దానివల్లే నాకు కొంచెం ఆలస్యమైంది. ఈ షాల్వా మీ అందరికీ అంకితం చేస్తున్నాను. ఆర్యభట్ట స్కూల్కి, పిల్లలకి ఈరోజు వచ్చిన ప్రశంసలన్నీ కూడా సీఎం గారితో మేము తీసుకున్న ఈ ప్రశంస అంతా ఇక్కడ ఉన్న అందరికీ, మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత 10 గంటల తర్వాత కూడా నేను అనుకున్నాను ప్రోగ్రామ్ అంతా అయిపోయి ఉంటుంది, ఎక్కడో అక్కడ పోయి ఉంటారు, మనల్ని పిలిచారు కాబట్టి ఒకసారి అలా కనపడొద్దాం అనుకున్నా. కానీ మీ అందరిలో ఎనర్జీ తగ్గలేదు. మీ అందరిలో పొద్దుగాల సాయంత్రం పూట ఇప్పుడే ముఖాలు కడుక్కొని స్నానాలు చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నట్టుగా ఉన్నారు మీరంతా. చాలా హ్యాపీగా ఉంది. మాధురి గారు, శ్రీనివాస్ గారు, సో మీ గురించి ఇప్పుడే పక్కన మన వాళ్ళు అందరూ చెప్పారు. శ్రీశైలం కానీ, మన మేనేజర్ కానీ, మా నేస్తం లింగం గౌడ్ కూడా చెప్పారు. మీరు చాలా మినిమం ఫీజులతో పిల్లలకి విద్యను అందిస్తున్నారు. సంవత్సరాలు పెరిగినా మన స్కూలు ఎంత గొప్ప స్థాయికి వచ్చినా ఆ ఫీజులో మాత్రం తేడా ఉండదు. అది మేడం గారి లక్కీ నెంబర్ అని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. అన్ని ప్రపంచంలో మనం ఏది దానం చేసినా అది ఎక్కడ మనకు కనిపించదు, కానీ విద్య తప్పకుండా కనిపిస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తులుగా ఇదే ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ మన దగ్గర చదువుకొని గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ మనకి ఎక్కడో ఒకడ తారసపడుతుంటారు. వాళ్ళు మళ్ళీ ప్రపంచానికి ఇస్తూనే ఉంటారు. నేను నువ్వు రాయి నేను శిల్పి అనే పాటని చేశాను, యూట్యూబ్లో పెట్టాను. అది కొంత నాకు ఆ రోజు నేను ఊహించినంత అద్భుతమైన అప్లాజ్ ఇచ్చింది. నన్ను ఈరోజు మళ్ళీ నాకు ఒక పునర్జన్మలాగా పాట ఇచ్చింది. తర్వాత డీ ప్రోగ్రాంలో ఒకసారి ఎప్పుడో చూశాను, కానీ అన్ని ప్లాట్ఫామ్ల కంటే ఈరోజు చూసింది నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే అది కొరియోగ్రఫీ ఎవరు చేశారో తెలియదు, కానీ ప్రతి చిన్న బిట్టును కూడా ఆ పిల్లలతో చేయిస్తూ, ఆ చిన్న చిన్న పిల్లలు దేవుడికి నివేదించే పాట, అది దేవుడికి చెప్పే పాట. ఇక్కడ ఉన్న పిల్లలందరూ దేవుళ్ళే కాబట్టి ఆ దేవుళ్ళందరూ వచ్చి నా పాటకి నర్తిస్తున్నట్టు, వాళ్ళే పెర్ఫామ్ చేస్తున్నట్టు అనిపించింది. సో బ్రదర్ పేరు చాలా అద్భుతంగా చేసావు. నువ్వు సినిమాల్లోకి వెళ్తే తప్పకుండా టాప్ కొరియోగ్రాఫర్ అవుతావు. నువ్వు ట్రై చేయి, వస్తే నేనే నీకు మంచి రిఫరెన్స్లు ఇస్తా. ఎందుకంటే నువ్వు ఆ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని చెప్పులు కుట్టేటప్పుడు కానీ, లేకపోతే గుడి పెద్ద మేస్త్రిలాగా స్కూల్ కట్టి దాన్ని గెంటేసినప్పుడు కానీ, అంటే ప్రతి చిన్న చిన్న బిట్టును కూడా వదులుకుండా నువ్వు చేసావు. మొత్తం చూస్తే ఇంకెలా ఉండేదో. టైం లేదు కాబట్టి టక్కన అయిపోయింటుంది. సో సూపర్ చేసావు, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా, మామూలుగా నేను చిన్నగున్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ఒక మైక్ దొరుకుతుందా, ఆ సభ అది క్రిస్టియన్స్ వాళ్ళదా, లేకపోతే సువార్త సభలా, లేకపోతే కమ్యూనిస్టు వాళ్ళదా, లేకపోతే ఏ పార్టీ నాకు సంబంధం ఉండకపోయేది. ఇలాంటి ఒక మైక్ దొరికితే చాలు, వేదిక మీదకి ఎక్కి నేను ఏదో పాట పాడేసేవాడిని, ఏదో ఆడేవాడిని. కానీ ఇప్పుడున్న స్కూల్స్ కానీ, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల పిల్లల్లో ఉండే ప్రతిభ అంతా కూడా ఎక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వేదికలు స్కూల్సే ఇస్తున్నాయి. సో ఇలాంటి వేదికల ద్వారా ఎంతోమంది కళాకారులు బయటకు వస్తారు. ఇందాక సింగర్ విహా కూడా చెప్తోంది, ఆ పిల్లలందరినీ చూస్తూ ఉంటే నేను స్కూల్లో యాన్యువల్ డేలలో ఇలాగే డాన్స్లు వేసేవాడిని సార్, ఇలాగే పాటలు పాడేదాన్ని అని చెప్తుంది. సో ఇలాంటి స్కూళ్ళు, ఇలాంటివన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో రేపు ఏ అద్భుతమైన నర్తకులు అవుతారో, ఎంత అద్భుతమైన నటులు అవుతారో, ఎంత అద్భుతమైన గాయనిమనులు, పాటలు రాసే వాళ్ళు ఉంటారో తెలియదు. సో ఇలాంటి వేదికలు, ఈ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ అందిస్తున్న ఈ యాజమాన్యం అందరికీ కూడా మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ అందరిలో విమానం సినిమా ఎంతమంది చూశారు? దాంట్లో రేలా రేలా పాట ఎంతమందికి తెలుసు? ఆ సినిమాలో తండ్రి తన కొడుకు విమానం ఎక్కాలనే కోరికని నెరవేర్చడం కోసం వికలాంగుడైన తండ్రి ఎంత తపన పడతాడో ఆ కొడుకు కోసం. ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ఇలాంటి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించడం కోసం మీరందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని త్యాగాలు చేస్తున్నారో. సో అలాంటి తండ్రులందరికీ, మా నాన్న కూడా ఉన్నాడు ఇక్కడే, మల్లేష్ కొండేటి. సో మా నాన్నగారి సమక్షంలో నేను మ్యూజిక్ నేర్చుకోవాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అంటే పాపం ఆయనకి ఏమీ తెలియదు. దీని నాలెడ్జీ ఏమవుతాడు కొడుకు అని కూడా తెలియకుండా
నన్ను దాదాపు 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీలో 1000 రూపాయలు కట్టి జాయిన్ చేశాడు మా నాయన. సో అప్పుడు ఆయనకు తెలియదు ఆయన కొడుకు ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఆయననే నిలబెట్టి ముఖ్యమంత్రి గారితో ఫోటో తీస్తాడని, ముఖ్యమంత్రి పక్కన నిలబెడతాడని. కానీ ఆ రోజు ఆయన ఎందుకు నమ్మాడో దాన్నే తండ్రి అంటాను నేను, అదే నాన్నతనం అంటాను. ఈ ప్రపంచంలో అందరికంటే ముందు మన నాన్నలే మనల్ని నమ్ముతారు, మన నాన్నలకి మన మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. అలాంటి నాన్నలందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనం. సో మా నాన్న మల్లేష్ కొండేటి, మా అమ్మగారు 15 సంవత్సరాల క్రితం చనిపోతూ మా నాన్నని బాగా చూసుకోని ఒక మాటే చెప్పింది. అప్పటి నుంచి నేను ఏ వేదికకి వెళ్ళినా, ఏ ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రధానమంత్రుల దగ్గరికి నేను నాకు స్నేహితుడేలాగా నా పక్కనే ఉంటాడు. సో ఇప్పుడు సీఎం గారు కప్పిన ఈ శాల్వాని నేను మీ అందరి సమక్షంలో మా నాన్నగారు కప్పుతాను. సో ప్లీజ్ గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో విమానం సినిమాలో ఆ 4 లైన్లు మీ అందరి కోసం పాడతాను. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సంబరమంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేలా రేల రేలా రేల నిధి నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సిన్నోడా సిన్నోడా చిన్న చిన్న మేడ, సిత్తరంగా చూపిస్తాది సంబరాల గోడ. ఎగిరి దూకితే అంబరముందదా, ఇంతకు మించిన సంబరముండదా. ఎన్నడు చూడని ఆనందం